الحمد لله والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. తొలగింపబడ్డ శైతాను కీడు నుండి రక్షింపబట్టకై అల్లాహ్ యొక్క శరణము కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంత్ర సమయము నా యొక్క అంశము మీ ముందు ఆయతుల్ కుర్సీ. ఆయత్ అంటే వాక్యము అని తెలుగులో తర్జుమా చేస్తాము. దానికి మరొక అర్థము నిదర్శనము, సూచన. ఆయా సైన్, వెర్స్, ద సైన్ ఆఫ్ గాడ్, దేవుని నిదర్శనము. అల్లాహ్ పంపినటువంటి వాక్యము ఈ విశ్వాన్ని, విశ్వ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఆ యజమాని వైపు నుండి వచ్చినటువంటి సందేశం. ఆయన తాను పంపినటువంటి అద్భుతమైన చిట్ట చివరి సందేశమైన దివ్య ఖురాన్. ఈ ఖురాన్ గ్రంథములో 6236 వాక్యాలు పెట్టాడు. 114 సూరాలు, అధ్యాయాలలో. ఈ 6236 వాక్యాలలో అతి బరువైన, అతి ఘనత గల వాక్యము ఆయతుల్ కుర్సీ. సోదరులారా, సోదరిమల్లారా, ఖురాన్ గ్రంథములో దైవము పంపినటువంటి 114 అధ్యాయాలలో 2వ అధ్యాయము సూరా అల్ బఖరా. ఈ 2వ అధ్యాయం సూరా అల్ బఖరాలో 286 వాక్యాలు ఉన్నాయి. అందులో ఒక వాక్యము ఆయతుల్ కుర్సీ. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది ఖురాన్ గ్రంథంలో అతి బరువైన వాక్యము. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఒకసారి బైతుల్ మాల్ యొక్క ఖర్జూరాలు కాపలాదారుడిగా చూస్తున్నారు. రాత్రి సమయము ఒక దొంగ వచ్చి గుప్పెట్లు ఖర్జూరాలు తీసుకువెళ్తుండగా పట్టుకున్నారు. పట్టుకోగానే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, నాపై కనికరించండి, నేను ఆకలితో ఉన్నాను, నా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారు, నన్ను కనికరించి విడిచిపెట్టేయండి, బ్రతిమలాడుతున్నాడు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారికి దయా జాలి కలిగింది. సరేలే పో అన్నారు, విడిచిపెట్టేశారు. ఫజర్ నమాజ్ అనంతరము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సకల ప్రవక్తల యొక్క నాయకుడైన
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు రాత్రి జరిగిన ఈ విషయాన్ని ఆయన పెడుతున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, రాత్రి ఇలా జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ వ్యక్తి రేపు కూడా వస్తాడు చూడు అన్నారు. రెండవ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారముగా మరలా వచ్చాడు. మరలా ఖర్జూరాలు తీసుకువెళ్తున్నాడు పట్టుకొని. అబూ హురైరా రదియల్లాహు అన్హు బైతుల్ మాల్ యొక్క ఖర్జూరాలకి వాచ్మెన్ గా రాత్రి ఉన్నారు. మన వాచ్మెన్లు కొంత రాత్రి తరకు పడుకుంటారు. అబూ హురైరా పూర్తి డ్యూటీ చేస్తున్నారు. ఆ వ్యక్తికి చేయి పట్టుకుంటున్నారు. ఏమయ్యా మరలా వచ్చాను? అయ్యా విడిచిపెట్టేయండి, కనికరించండి, దయచేయండి, నాపై జాలి చూపించండి. నా చిన్న పిల్లలు ఉన్నారు, నా పిల్లలకు కనికరించి విడిచిపెట్టారు. రేపు రాను. సరే, అబూ హురైరా విడిచిపెట్టేస్తున్నారు. ఫజర్ నమాజ్ అనంతరము మరలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు పెడుతున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పినట్టు మళ్ళా వచ్చాడు వాడిని నేను పట్టుకున్నాను, కానీ రేపు రానన్నాడు. బ్రతిమిలాడాడు, కనికరించండి, నా పిల్లల ఆకలితో ఉన్నాడు అన్నాడు. విడిచిపెట్టేశాను ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వాడు మరలా రేపు వస్తాడు చూడన్నారు. మూడవ రోజు మరలా ఖచ్చితంగా వచ్చాడు. పట్టుకొని అబూ హురైరా అంటున్నారు, ఈ రోజు విడిచిపెట్టను, నువ్వేం చెప్పినా విడిచిపెట్టను, తీసుకువెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి న్యాయస్థానంలో నిన్ను పెడతాను అంటున్నాడు. అబూ హురైరా, అంత పని చేయొద్దు, అందరిలో నేను చులకనైపోతాను, నన్ను విడిచిపెట్టేస్తే నువ్వు నాకు మేలు చేస్తావు, కాబట్టి నేను కూడా నీకు మేలు చేస్తాను. అదేంటంటే ఆయతుల్ కుర్సీ చదువుకో, నేను రాను అంటున్నాడు. ఆయతుల్ కుర్సీ చదువుకుంటే నువ్వు రావా? అవును, చదువుకో, నేను రాను. సరే సరే వెళ్ళు అన్నారు. ఫజర్ తర్వాత ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ వ్యక్తి మళ్ళా వచ్చాడు. కానీ ఈసారి అంటున్నాడు, అబూ హురైరా, నేను ఈసారి రాను, ఇంకా నువ్వు నన్ను విడిచిపెట్టు, మేలు చెయ్యి, నేను కూడా నీకు మేలు చేస్తాను. నువ్వు ఆయతుల్ కుర్సీ చదువుకుంటే నేను రానన్నాను. ఎవరు ఓ ప్రవక్త? వాడు అబద్ధపు కోరి, అసత్యపు వాది, వాడు శైతాన్. కానీ వాడి మాట నిజమే. వాడు అబద్ధపు కోరి, వాడు శైతాను, అసత్యపు వాది, వాడి మాట నిజమే. ఆయతుల్ కుర్సీ చదువుకుంటే వాడు రాడు అన్న విషయం నిజమే. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే రాత్రి నిద్రపోయే ముందు ఆయతుల్ కుర్సీ చదువుకొని నిద్రపోతారో ఆ రాత్రంతా ఒక దైవదూత కాపలాదారుడుగా ఉంటాడు. దైవదూత ఉంటే శైతాన్ ఏమొస్తాడు? దైవదూత ఉంటే శైతాను వీపి పగిలిపోద్ది. అందుకే శైతాన్ అంటున్నాడు, నేను రాను ఆయతుల్ కుర్సీ చదువుకుంటే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఎవరైతే రాత్రి ఆయతుల్ కుర్సీ చదువుకొని పడుకుంటారో. ఇప్పుడు ఆ ఆయత్ గురించి మీ ముందు చెప్పబోతున్నాను. ఆ ఆయత్ యొక్క వివరణ. ఆ రాత్రంతా అల్లాహ్ ఒక దైవదూతని పెడతారు. ఆ దైవదూత కాపలాదారుడుగా నించుంటారు. ప్రతి శైతాన్ యొక్క ప్రభావం నుండి, కీడు నుండి రక్షిస్తూ ఉంటాడు. చూడండి, ఒక దూత, ఒక వాచ్మెన్ మనం రాత్రి పెట్టుకోవాలంటే గన్మెన్తో సహా ఎంతో ఖర్చు అవుతుంది మనకి. రోజు నెలకి ఫ్రీగా ఒక ఆయత్ చదువుకుంటే వాచ్మెన్లు 100 మంది, కోట్ల మంది కూడా
పనికిరారు దైవదూత, అటువంటి బలమైన వ్యక్తి, అటువంటి బలశాలి దైవదూత. అంటే లా యహ్సూన అల్లాహ మా అమరహుం వయఫ్అలూన మా యుమరూన్. అల్లాహ్ ఆజ్ఞని జవదాటడు, ఏది అల్లాహ్ చెప్తే అది చేసి తీరుతారు దైవదూతలు. అటువంటి వారు, వారి బలం ఎటువంటిది, దైవదూతల బలము. ఒక దూత గురించి మీ ముందు నేను చెప్తాను. జిబ్రయిల్ దూత ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో వస్తుంది. 600 రెక్కలు గల దూత, కేవలం 2 రెక్కలు చాపితే భూమంతా కప్పడిపోతుంది. అటువంటి వైభవము గల దూత. ఆ దూతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి స్పృహ తప్పి పడిపోయారు. బలమైన దూత. ఒక్క దూత గట్టిగా కేకవేస్తే సమూద్ అనే వంశము సర్వనాశనం అయిపోయింది. ఇల్లా సయ్యతు వాహిదా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక శబ్దం, వారి శబ్దముతోనే వంశం బలమైన వంశం నాశనం అయిపోయింది. అలాంటిది ఒక దూత మన కొరకు రాత్రంతా కాపలాగా నిల్చుంటారు అంటే ఎంత ఖరీదు అది. మనం పెట్టిన ఘాటు ఈయన పడుకున్నాడులే అని ఆయన కూడా పడుకుపోతాడు, కానీ ఆ దూత పడుకోదు, అలా చూస్తూనే ఉంటారు. అల్లాహ్ యొక్క ఆజ్ఞలో ఏ విధమైన తేడా చేయరు వారు. లా యఅసూన అల్లాహ మా అమరహుం. అల్లాహ్ ఏం చెప్పినా దాన్ని జవదాటరు. వయఫ్అలూన మా యుమరూన్. అల్లాహ్ ఏది చేయమన్నారో అది చేసి తీరుతారు. ఇంకా ఎలాంటి దూతలు ఉన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్షును మోసే దూత. ఆ దూత యొక్క భుజము నుండి చెవు వరకు, ఈ చెవు చిగురు వరకు భుజము నుండి అతి వేగంగా ఎగిరే పక్షి ఎగిరితే 500 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. అతి వేగంగా అంటే అతి వేగంగా ఎగిరే పక్షి భుజము నుండి చెవు యొక్క చిగురు వరకు ఎగరటానికి 500 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. ఎలాంటి దూతలు ఉన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దూతను పెడతామన్నారు. ఆయతుల్ కుర్సీ చదువుకుంటే. అయితే ఈ ఆయత్ లో ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఈ ఆయత్లో ఉన్నటువంటి అర్థ తాత్పర్యాలేమిటి? ఖురాన్ని పరిశీలిస్తే మానవుడు ఇహ పరలోకాల్లో మేలుని పొందగలడు, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఇందులో, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ అతడే, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవము మీకు లేరు. అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేదు. అల్ హయ్యుల్ ఖయ్యూమ్. అతడు సజీవుడు, నిత్యుడు, ఎవర్ లివింగ్, ద ఎవర్ లివింగ్, నిరంతరము జీవించువాడు, నిత్యము జీవించువాడు, మరణము లేనటువంటి వాడు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ అతడే, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవము మీకు లేడు. ఎందుకు లేడు? అతడు సజీవుడు, నిత్యుడు, అనంతుడు, మరణము లేనటువంటి వాడు, శాశ్వతుడు. సమస్తము నశిస్తాయి, సమస్తము మరణిస్తాయి, సమస్తము నాశనమైపోతాయి. అందుకే ఆ విశ్వప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథమైన ఖురాన్లో సూరయ రహమాన్లో అంటున్నారు, కుల్లు మన్ అలైహా ఫాన్
వయబ్ఖా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. సమస్తము నశించుకుపోవును. కుల్లు మన్ అలైహా ఫాన్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ నశించుకుపోవును. అలైహా తస్నియా, రెండు వస్తువుల గురించి చెప్పాడు. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ. కుల్లు మన్ అలైహా, ఈ రెండిట్లో భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ సమస్తము ఫాన్, నాశనమైపోతాయి. వయబ్ఖా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. మానవులారా మరియు జిన్నాతులారా, మీ ప్రభువు యొక్క ముఖఛాయ, ఘనత గల ఆ ముఖము ఎప్పుడూ మిగిలి ఉండును. ఆయన మిగిలి ఉంటాడు, ఆయనకి నాశనము లేదు. అందుకే అతడు తప్ప మరొక ఆరాధ్య దేవుడు మీకు లేడు. ఆయన అనంతుడు, నిత్యుడు, ద ఎవర్ లివింగ్, నిత్యము జీవించువాడు, మరణము లేనటువంటి వాడు. మృత్యువు ఆయనకి తాకదు. అందుకే 1,00,000కు పైగా ప్రబోధకులు, ప్రవక్తలు, అంబియా ఇదే విషయాన్ని ప్రపంచ మానవుల్లో చాటడానికి వచ్చారు. 16వ సూరే అన్-నహల్ వాక్యము 36లో దైవం ఇలా అంటున్నారు, وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ فَاجْتَنِبُوا الطَّاغُوتَ. ప్రతి సంఘములో, ప్రతి సమాజములో మేము ప్రవక్తలను పంపాము. ఆ ప్రవక్తలు తమ తమ సమాజానికి, తమ తమ సంఘము వారికి అల్లాహనే మీరు ఆరాధిస్తూ ఉండండి, తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరం ఉండండి. తాగూత్ అంటే అల్లాహ్ను విడిచిపెట్టి ఆరాధించే ప్రతిదాన్ని తాగూత్ అన్నాడు దైవము. ఆ తాగూత్లో దైవదూతలు, ఒకవేళ దైవదూతల్ని ఆరాధిస్తే వారు తాగూత్. దైవ ప్రవక్తల్ని ఆరాధించినా అది తాగూత్. మహాపురుషుల్ని ఆరాధించిన తాగూత్. జిన్నాతుల్ని ఆరాధించిన అది తాగూత్. సృష్టిలో ఏ జీవరాశుల్ని ఆరాధించినా అది తాగూత్. భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న దేన్ని ఆరాధించినా అది తాగూత్. తాగూత్ యొక్క ఆరాధన నుంచి రక్షణ పొందండి అని అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ఈ సృష్టిలో, ఈ జగములో ఎంతమంది అయితే ప్రవక్తలు, ప్రబోధకులు వచ్చారో వారందరూ మానవ సమాజానికి, జాతికి ఇచ్చినటువంటి సందేశము అల్లాహ్ను తప్ప మరి ఇంకెవరిని ఆరాధించండి. అందుకే అతడు అంటున్నాడు, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లా అతడే, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేడు. అతడు సజీవుడు, నిత్యుడు, అనంతుడు, మరణము లేనటువంటి వాడు. అందుకే మొట్టమొదటి ప్రవక్త హజరత్ నూహు అలైహిస్సలాం 950 సంవత్సరాలు 29వ సూరే అన్కబూత్ వాక్యము 14లో దైవం అంటున్నాడు, ఫలబిస ఫీహిం అల్ఫ సనతిన్ ఇల్లా 50 ఆమా. అతడు తమ జాతి వారిలో 950 సంవత్సరాలు, సుదీర్ఘమైన ఆ కాలము లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే సందేశాన్ని చాటుతూనే ఉన్నాడు. 7వ అధ్యాయం సూరా అరాఫ్ వాక్యం 59లో ఆయన ఇచ్చిన సందేశాన్ని అల్లాహ్ వినిపిస్తున్నాడు. లకద్ అర్సల్నా నూహన్ ఇలా ఖౌమిహి ఫఖాల యా ఖౌమి ఇబ్దుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైరు. మేము నూహు జాతి వారి వైపుకి, వారి సహోదరుడైన
నూహుని ప్రవక్తగా పంపాము. ఆయన తన జాతి వారిలో 950 సంవత్సరాలు ఇదే విషయాన్ని చాటుతూ ఉండేవాడు. ఓ నా జాతి వారులారా, అల్లాహ్ను ఆరాధించండి, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేడు. ఎందుకు? ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు, మరణము లేనటువంటి వాడు. ఈ విశ్వంలో ఉన్నవి సమస్తము నశించును, పుట్టేవి ప్రతి నాశనమవుతాయి. కానీ ఆయన పుట్టుక లేనివాడు, మరణం లేనటువంటి వాడు. తిరస్కరించారు ప్రజలు. భయంకరమైన ఒక తుఫాను వచ్చి వారిని పట్టుకుంది. ఆ తుఫాను యొక్క కెరటాలలో వారు జల సమాధి అయిపోయారు. ఆ సందేశాన్ని తిరస్కరించడం వల్ల పర్యవసానము నాశనం అయిపోయారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే ఈ సందేశం, ఆ సందేశమే నూహు అలైహిస్సలాం వారిని, విశ్వాసులని, అనేకమైన జీవరాశులని నావలో కాపాడింది. ఆ తరువాత మరొక ప్రబోధకుడు వచ్చారు. ఆయన పేరు హూద్ అలైహిస్సలాం. 7వ అధ్యాయం సూరా అరాఫ్ వాక్యము 65లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా అంటున్నారు చూడండి. అతి బలశాలులు ఆ వంశం, చాలా బలమైన వారు, ఖర్జూరపు దూలాల మాదిరిగా వారు ఉండేవారు అని అల్లాహ్ ఖురాన్లో చర్చిస్తున్నాడు. అంత బలశాలులు. వారి దగ్గర వచ్చినటువంటి ప్రవక్త కూడా అదే సందేశం ఇచ్చాడు. وَإِلَى عَادٍ أَخَاهُمْ هُودًا قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ وَإِلَى عَادٍ أَخَاهُمْ هُودًا. ఆదనే వంశస్థుల వైపు, ఆదనే జాతి వారి వైపు వారి సహోదరుడైన హూదుని అల్లాహ్ ప్రవక్తగా పంపాడు. ఆయన తన జాతి వారికి ఇచ్చినటువంటి సందేశము లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. జాతి వారు తిరస్కరించారు. తీవ్రమైన గాలి వచ్చి వారిని పట్టుకుంది. ఆ గాలి 7 రాత్రులు 8 దినాలు అతి తీవ్రంగా వీసింది. ఖర్జూరపు దూలాల మాదిరిగా వారు కుప్పకూలిపోయారు. 7 లయాలిన్ వ 8 అయ్యామిన్ హుసూమా ఫతర القوم فيها صرعى كأنهم أعجاز نخل خاوية فهل ترى لهم من باقية. సూరా అల్-అహ్ఖాఫ్ 69వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రారంభంలోనే అంటున్నారు, 7 రాత్రులు 8 దినాలు తీవ్రమైన గాలి, పెద్ద పెద్ద బండలు ఎగిరిపోయేవి, చెట్లు, వృక్షాలు, వారు కట్టినటువంటి కట్టడాలు ఎగిరిపోయేవి, వారు ఖర్జూరపు దూలాల మాదిరిగా కుప్పకూలిపోయారు. ఏమి వారిలో ఎవరైనా ఇప్పుడు మీకు కనిపిస్తున్నారా? ఫహల్ తరా లహుం మిన్ బాకియా. వారి శిథిలాలు దొరికినట్టు మున్సిఫ్ పేపర్ హైదరాబాద్ది, అందులో ఒక ఫోటో వేశారు. సౌదీ అరేబియాలో ఒకసారి తవ్వకాల్లో వారి శిథిలం దొరికినట్టు. ఆ ఫోటో నా దగ్గర ల్యాప్టాప్లో ఉంది. తల దగ్గర మనిషి నించోని పని చేస్తున్నాడు. మనిషి కంటే తలే పెద్దది కనిపిస్తుంది. అటువంటి శిథిలాలు, అటువంటి బలమైన జాతి వారిని కూడా అల్లాహ్ నాశనం చేశాడు ఈ భూమిపై. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు అనే విషయాన్ని తిరస్కరించడం వలన జరిగే పర్యవసానం. అంత తీవ్రమైన గాలిలో ఆది మరి ఆయన జాతి వారిని, విశ్వాసుల్ని, హూద్ ప్రవక్తను, విశ్వాసుల్ని అల్లాహ్ కాపాడుకున్నారు. ఆ తర్వాత సమూద్ అనే ఒక జాతి వచ్చింది. 7వ అధ్యాయం సూరా అల్-అరాఫ్ వాక్యం 73లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చర్చిస్తున్నాడు.
وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره. సమూద్ జాతి వారి వైపుకి వారి సహోదరుడైన స్వాలిహాని మేము ప్రవక్తగా పంపాము. ఆయన తన జాతి వారితో అన్నాడు, ఓ నా జాతి వారులారా, అల్లాహ్ తప్ప ఇంకెవరు ఆరాధ్య దైవం మీకు లేడు. జాతి తిరస్కరించారు. ఆయన సృష్టించినటువంటి అద్భుతము మిరాకిల్ సూచన క్రియ గర్భిణీ వంటే, ఆ వంటే బయటికి రాగానే ఒక పెద్ద బండరాతి నుంచి బయటకు వచ్చింది. రాగానే సంతానాన్ని కనింది. వంటే యొక్క పిల్లని హతమార్చేశారు జాతివారు. సాలిహ్ అలైహిస్సలాం అన్నారు, 3 దినాలలో మీపై భయంకరమైన ప్రమాదం రాబోతుంది. వారు తమ కట్టడాలపై చాలా గర్వపడేవారు. వారి కట్టడాలు కొండలను తవ్వి ఇల్లుగా నిర్మించుకునేవారు. ఆ కట్టడాలు శిథిలాలు ఇప్పటికి కూడా ప్రపంచంలో మిగిలి ఉన్నాయి. పర్వతాల్ని వారు ఇల్లులుగా నిర్మించుకునేవారు. కొండ అలాగే ఉంటుండగా దాన్ని ఇల్లుగా తయారు చేసుకునేవారు. వారు అన్నారు, మా భవనాలు మమ్మల్ని కాపాడుతాయి. నువ్వు లా ఇలాహ ఇల్లల్లా అంటున్నావా? అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడంటున్నావా? మా పితరుల నుండి, తండ్రి తాతల నుంచి వస్తున్నటువంటి దైవాల్ని మేము విడనాడము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై ఒక తీవ్రమైన శబ్దము, భూకంపాన్ని తీసుకొచ్చారు. వారికి ఒక భూకంపపు శబ్దం వచ్చి పట్టుకుంది. తమ ఇళ్లల్లోనే వారి యొక్క గుండెలు పగిలి ఎక్కడికి వారు అక్కడ తలక్రిందులై చనిపోయారు. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయాన్ని తిరస్కరించినందుకు పర్యవసానం ఈ భూమిపై ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినిపిస్తున్నారు. అందుకే ఆయన అంటున్నారు, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేడు. అతడు సజీవుడు, నిత్యుడు, అనంతుడు, మరణము లేనటువంటి వాడు, నిత్యము నుండువాడు. మధ్యలో ఎంతో మంది పోయారు. వారిని దైవాలుగా ప్రజలు భావిస్తున్నారు. శాశ్వతుడిని విడిచిపెట్టి. సోదరులారా, అందుకే అనేకమైన వంశాలు నాశనమైపోయి భూమిపై. మదియన్ అనే ఒక వంశం 7వ సూర సూరల్ అరాఫ్ వాక్యం 85లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, వఇలా మదియన అఖాహుం షుఐబా قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره. మదియన్ జాతి వారి వైపుకి వారి సహోదరుడైన షుఐబ్ని అల్లాహ్ ప్రవక్తగా పంపాడు. వారు తమ జాతి వారితో అన్నాడు, ఓ నా జాతి వారులారా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేదు. వారు తిరస్కరించారు. వారిని కూడా ఒక భూకంపముతో ఆయన నాశనం చేశాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ భూమి ఆకాశాలకి అధిపతి ఆయన. ఆయన ఆజ్ఞ అవ్వటమే లేట్. ఆయన ఆజ్ఞాపించింది జరిగి తీరుతుంది. ఒక్క కంటిరెప్ప ఆడించినంత ఆలస్యము కూడా జరగదు. అందుకే హజరత్ ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు, ఆయనపై అల్లాహ్ కారుణ్యం శాంతి కలుగ్గాక, సర్వ ప్రవక్తలపై ఆయన కారుణ్యం శాంతి కలుగ్గాక. హజరత్ ఈసా అలైహిస్సలాం అంటున్నారు బనీ ఇస్రాయిల్తో, 5వ అధ్యాయం సూరా మాయిదా వాక్యం 72, యా బనీ ఇస్రాయీల అబ్దుల్లాహ రబ్బీ వ రబ్బకుం ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నహ్. ఓ ఇస్రాయిల్ ప్రజలారా,
బనీ ఇస్రాయిల్. యాకోబుకి మరొక పేరు ఇస్రాయిల్. ఓ ఇస్రాయిల్ కుమారులారా, అల్లాహ్ను ఆరాధించండి. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఆ అల్లాహ్తో మరెవరినైనా మీరు భాగస్వామిగా కలిపితే మీకు స్వర్గం నిషిద్ధమైపోతుంది, నరకము గమ్యమవుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడు అనే సందేశము సర్వ ప్రవక్తలు ఈ ప్రపంచంలో ఇచ్చారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం, హజరత్ యూనుస్ అలైహిస్సలాం చాప పొట్టలో బంధించబడ్డారు. ఒక కారణం వల్ల చాప పొట్టలో బంధించబడిన తర్వాత బ్రతికి ఉన్నాననే విషయాన్ని తెలుసుకొని యూనుస్ అలైహిస్సలాం, ఆయనపై దేవుని శాంతి కలుగుగాక, చాప పొట్టల నుంచి మొర్ర పెట్టడం ప్రారంభించారు. ఫనాదాహు ఫిజ్జులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్. ఒక ప్రవక్త దైవ శిక్షలో చిక్కుకున్నారు, చాప పొట్టలో బంధించబడ్డారు. చీకట్లలో నుండి మొర్ర పెడుతున్నారు. అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక, అల్లా నీవు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, నీవు పరిశుద్ధుడవు, నేను పాపాత్ముడిని, నన్ను క్షమించు, నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు. ఫస్తజబ్నా లహు ఫనజ్జైనాహు మినల్ గమ్మి. 21వ సూరా అంబియా వాక్యం 87-88. అల్లాహ్ ఆయన్ని కాపాడాడు. ఆయన చిక్కుకొని ఉన్నటువంటి ఆ బెంగ నుండి ఆయనకి సుఖమైన ఆనందమైన జీవితాన్ని కల్పించారు. అల్లాహ్ సృష్టికర్త, ఆ ఆరాధ్యుడు పూజ్యుడు, అతడు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు. అనేకమైన జాతులని నాశనం చేశాడు. ప్రవక్తలను కూడా ఆయన శిక్షించాడు. ప్రవక్త ఒప్పుకున్నారు, అల్లాహ్ నీవు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, నీవు పరిశుద్ధుడవు. వెంటనే ఆయనకి ఆ కష్టాల నుండి గట్టెక్కించారు. మరలా ప్రవక్త పదవిని ప్రసాదించారు. అల్ హయ్యూ, సజీవుడు. అందుకే స్వయంగా అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఖురాన్లో ప్రవక్తలు చెప్పారు, అల్లాహ్ ఇస్తున్నటువంటి సాక్ష్యం. 3వ అధ్యాయం సూరా అల్ ఇమ్రాన్ వాక్యం 18. షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు ఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ ఖిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. షహిదల్లాహు, అల్లాహ్ స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఈ మాటకు. ఏ మాట? లా ఇలాహ ఇల్లా, అతడు తప్ప మరొక ఆరాధ్యం లేడు అనే దానికి స్వయంగా అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు. దైవదూతలందరూ సాక్ష్యం ఇస్తున్నారు, దైవ ప్రవక్తలందరూ సాక్ష్యం ఇస్తున్నారు, జ్ఞానులు సాక్ష్యం ఇస్తున్నారు. వీరందరూ న్యాయంపై స్థిరపడి ఉండే మహా వ్యక్తులు, మహా సాక్షులు. వీరందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు, అతడు తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు అని. సోదరులారా, సోదరి మల్లారా, అందుకే ఈ ఆయతులు అల్లాహ్ అంటున్నాడు, అల్ హయ్యూ, ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ఇమ్రాన్లో కూడా 3వ అధ్యాయం సూరా అల్ ఇమ్రాన్ వాక్యము 2లో అంటున్నాడు, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ అతడే, అతడు తప్ప మరొక ఆరాధ్యం లేడు, అతడు సజీవుడు. హయ్యూమ్ యొక్క అర్థము నేను తర్వాత వర్ణిస్తాను. ముందు హయ్యూ, ఆయన సజీవుడు. ఆయన సజీవుడు, జీవాన్నిచ్చువాడు.
మృత్యువు లేనటువంటి వాడు, మృత్యువునిచ్చువాడు. ఈ విశ్వంలో మనకు కనిపిస్తున్నవి ఎన్నో జీవులు ఉన్నాయి. వాటిని లైఫ్, జీవాన్ని ఇచ్చువాడు మృత్యువునిచ్చువాడు. ఆయనకు మృత్యువు లేదు, మృత్యువునిచ్చువాడు. ఆయన సజీవుడు, జీవాన్నిచ్చువాడు. సోదరులారా, అటువంటి సజీవుడిని విడిచిపెట్టి మృత్యువు వలలో చిక్కుకున్నటువంటి సృష్టిని మానవులు పూజిస్తున్నారు. సజీవుడిని విడిచిపెట్టి శాశ్వతముగా జీవించుండేవాడు. ఒక క్షణము కొరకు కూడా ఆయనకు మృత్యువు రాదు. ఒక క్షణము కొరకు, కంటిరెప్ప ఆడించినంత సమయం కొరకు కూడా ఆయనకు మృత్యువు రాదు. అందుకే ఆయన ఖురాన్ గ్రంథంలో సూరే రహ్మాన్ 55వ సూర 29వ వాక్యంలో ఆయన అంటున్నాడు, యస్అలుహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది కుల్ల యౌమిన్ హువ ఫీ షాన్. అల్లాహు అక్బర్. ఇద్దరు అంటున్నారు, యస్అలుహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది. యస్అలుహు, అతడిని అడుగుతూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు. ఆయన ముందు అడుగుతూనే ఉంటారు. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ప్రతిదీ ఆయన్ని అడుగుతూనే ఉంటారు. మానవులే కాదు, సకల సృష్టి. సూర్యుడు ఆయన అడుగుతుంది, చంద్రుడు ఆయన అడుగుతుంది, భూమి ఆయన అడుగుతుంది, ఆకాశం ఆయన అడుగుతుంది, నక్షత్రాలు ఆయన అడుగుతున్నాయి. ఈ విశ్వములో ఉండే జీవరాశులు, భూమిపై ఉండే జీవరాశులు, గ్రహాలలో ఉండే జీవరాశులు అన్నీ ఆయన్ని అడుగుతూనే ఉన్నాయి. సముద్రాలలో ఉండే జీవులు, ఆకాశములో ఎగిరే జీవులు సమస్తము ఆయన్ని అడుగుతూనే ఉన్నాయి. యస్అలుహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది కుల్ల యౌమిన్ హువ ఫీ షాన్. ప్రతి క్షణము ఆయన ఏదో ఒక కార్యములో నిమగ్నమై ఉంటాడు. ఒక క్షణము కూడా చనిపోడు. దేవుడు ఒక దినం కోసం చనిపోయాడు, దేవుడు గంట కోసం చచ్చిపోయాడు, దేవుడు 3 రోజుల కోసం చచ్చిపోయాడు, దేవుడు నెల కోసం చచ్చిపోయాడు. ఇది లేదు ఆయనలో. నిత్యుడు, అనంతుడు, మరణము లేనటువంటి వాడు, జీవాన్ని ఇచ్చువాడు, మరణాన్ని ఇచ్చువాడు. ఆయన ఎవరికైనా మరణం ఇయ్యదలుచుకుంటే ఈ విశ్వంలో అందరూ కలిసి కూడా జీవాన్ని ఇవ్వలేరు. అటువంటి ఆ ఆరాధ్యుడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయాన్ని ఖురాన్ గ్రంథం వక్కాని చెప్తుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 25వ అధ్యాయం సూర ఫుర్ఖాన్ వాక్యము 58లో ఇలా అంటున్నాడు, ఫతవక్కల్ అలల్ హయ్యిల్లదీ లా యమూతు వసబ్బిహ్ బిహమ్దిహి. ఇందులో ఏమంటున్నాడు, ఫతవక్కల్ అలల్ హయ్యిల్లదీ లా యమూతు ఫసబ్బిహ్ బిహమ్ది. మీరెప్పుడు సజీవముగా ఉండే ఆ దేవుని పట్ల నమ్మకం ఉండి విశ్వాసం ఉంచి జీవించండి. సజీవుడుగా ఉండే ఆ దేవునిని మీరు నమ్మకము భారం వేసి ఉంచండి. ఫతవక్కల్, ఫతవక్కల్ అంటే అరబీలో దేనిపైన ఆధారపడి ఉండటానికి, భారము వేసి ఉండటానికి, నమ్మకం పెట్టుకొని ఉండటానికి తవక్కల్ అంటారు. ఫతవక్కల్ అలల్ హయ్యిల్లదీ లా యమూతు. మరణము లేకుండా సజీవంగా ఉండే ఆ దేవుని పట్ల మీరు భారం వేసి జీవిస్తూ ఉండండి అని ఈ వాక్యంలో దైవం అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఫసబ్బిహ్ బిహమ్ది. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన స్తుతితో స్తుతిస్తూ ఉండండి. ఆయన పరిశుద్ధతను, సుబ్హానల్లాహ్ పరిశుద్ధుడు, అల్హమ్దులిల్లాహ్ స్తుతి పాత్రుడు, ఆయన యొక్క స్తుతిని ఆయన పరిశుద్ధతతో కొనియాడుతూ ఉండండి అని దైవం అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నారు, మీ పాపాల గురించి ఆయనను తెలియపరుచుకుంటే చాలు.
ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. మానవుడు తన పాపాల గురించి ఆయన ముందు పెట్టుకుంటే చాలు. సోదరులారా, సోదరులారా, ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యు. అంతవరకు మనం వచ్చాము. ఎవరైనా ఒక వ్యక్తి నేను తప్ప మరొకడు లేడు అని అనటానికి కొన్ని ఆధారాలు చూపిస్తారు, కొన్ని సాక్ష్యాలు, కొన్ని రుజువులు చూపిస్తారు. ఎందుకంటే నేను ఫలానా. ఆ విశ్వప్రభు అయిన సృష్టికర్త మొదటి ఆధారం ఏం చూపిస్తున్నాడు? సజీవుడు, నిత్యుడు, అనంతుడు, మరణము లేనటువంటి వాడు, అల్ హయ్యూ అల్ ఖయ్యూమ్. ఇక్కడ ఖయ్యూమ్ అంటున్నాడు. తర్వాత రెండో ఆధారం, ఫస్ట్ క్రైటీరియా, ఫస్ట్ ఆధారం ఆయన అల్ హయ్యూ వాడారు. రెండో ఆధారం, రెండో క్రైటీరియా ఆయన ఖయ్యూమ్ అంటున్నాడు. ఖయ్యూమ్ అంటే అర్థం ఖయ్యూముస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాలని ఆయన సంరక్షించి ఉండువాడు, విశ్వ వ్యవస్థను పట్టి ఉంచువాడు, విశ్వ వ్యవస్థను సంరక్షించి ఉండువాడు. ద సస్టైనర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్, ఈ విశ్వ వ్యవస్థను పట్టి ఉంచువాడు, ఈ విశ్వ వ్యవస్థను సురక్షితంగా ఉంచువాడు. అల్ ఖయ్యూమ్, సురక్షితుడు అని కూడా వస్తుంది. నిత్యుడు ఖయ్యూమ్. అందుకే ఆయన అంటున్నారు, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్. అతడే అల్లా, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేడు. ఆయన సజీవుడు, మరణము లేనటువంటి వాడు, మరియు విశ్వ వ్యవస్థను పట్టి ఉంచువాడు. 35వ సూర ఫాతిర్ వాక్యం 41లో ఆయన అంటున్నాడు, ఇన్నల్లాహ యుమ్సికుస్ సమావాతి వల్ అర్ద అన్ తజూలా వలఇన్ జాలతా ఇన్ అమ్సకహుమా మిన్ అహదిన్ మిన్ బాది ఇన్నహు కాన అలీమన్ గఫూరా. నిస్సందేహముగా అల్లాహ్ అతడే భూమి ఆకాశాల వ్యవస్థను పట్టి ఉంచాడు. ఇన్నల్లాహ్ యుమ్సికుస్ సమావాతి వల్ అర్ద అన్ తజూలా, అవి కూలిపోకుండా, ఈ విశ్వ వ్యవస్థ నాశనం అవ్వకుండా, ఈ విశ్వ వ్యవస్థ కూలిపోకుండా ఆయన పట్టి ఉంచాడు. ఒకవేళ ఆయన గనక విడిచిపెట్టేస్తే ఈ విశ్వ వ్యవస్థను మీలో ఎవరైనా ఉన్నారా దాన్ని సంరక్షించేవారు, పట్టేవారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎవరు లేరు. విశ్వ వ్యవస్థ కాదు, విశ్వములో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు కూలిపోతూ ఉంటే దాన్ని ఎవరు కాపాడేవారు ఈ ప్రపంచంలో లేరు. ఓజోన్ లేయర్ అనే ఒక పొర ఉంది. భూమికి పైన ఉన్నటువంటి ఒక పొర ట్రోపోస్పియర్, ఆ తర్వాత స్ట్రాటోస్పియర్ అనే ఒక పొర ఉంది. ఆ పొరకి కన్నం పడిపోయిందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఆ పొర కన్నం పడినందుకు తీవ్రత, వేడి ఎక్కువైపోయింది భూమిపై. దాన్ని కప్పాలి అంటే 60 సంవత్సరాలు పట్టొచ్చు అంటున్నారు, అయినా సాధ్యము కాదు అంటున్నారు. వలయిన్ జాలతా ఇన్ అమ్సకహుమా మిన్ అహదిన్, ఒకవేళ నేను గనక ఈ విశ్వ వ్యవస్థను విడిచిపెడితే మీరెవరైనా పట్టేవాళ్ళు ఉన్నారా? ఎవరు? ఈ భూమిని వేడి తగ్గించటానికి ట్రిలియన్ అంబ్రెల్లాస్, ట్రిలియన్ గొడుగులు. ట్రిలియన్ అంటే బిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 100 కోట్ల కోట్లు. ట్రిలియన్ గొడుగులు ఈ భూమికి వేస్తే అది వేయటానికే 50 సంవత్సరాలు పట్టేస్తుంది. వేడి తగ్గొచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఆ విశ్వప్రభు అంటున్నారు, ఈ భూమి ఆకాశాల వ్యవస్థను నేను పట్టి ఉంచాను, అవి కూలిపోకుండా, చెదిరిపోకుండా. ఒకవేళ నేను విడిచిపెడితే మీరెవరైనా ఉన్నారా దాన్ని పట్టేవారు?
సోదరులారా, సోదరిమణులారా, ఈ భూమిపై ఉండేవారి యొక్క పరిస్థితి ఏంటి? ఈ భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తుంది. ఒక్కసారి తిరగటానికి 365 పావు రోజు పడుతుంది. ఈ పావు రోజు ఏంటయ్యా కొసరా, దీన్ని తీసేద్దాం, మనం 365 పెట్టేద్దాం అని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చారా? ఎవరూ రాలేదు. ఎందుకంటే వచ్చేవాడిని పిచ్చోడు అంటారు. వీడు పిచ్చోడే, మెంటల్ వస్తుంది వీడికంటారు. సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి వీడిని, వీడేమో పావు రోజు తగ్గిస్తాడు. ఎవడికి తరము కాదు. ఈ విశ్వ వ్యవస్థలో జోక్యము చేసుకోలేరు ఎవరు. దీన్ని కాపాడేదేంటి? జోక్యము చేసుకోలేరు. 365 పావు పెడితే ఆ పావు చిత్తం అని అలాగే ఉంచున్నాయన అని దేవుడిని చెప్పి 4 పావులు కలిపి ఒక లీప్ ఇయర్ అని పెట్టుకున్నారు. ఆ సంవత్సరం ఒక రోజు పొడిగించారు, 366 రోజులు వస్తుంది. అంతేగాని పావు తగ్గిద్దాం, 3 పావు పెంచేద్దాం అలాంటి ప్లాన్లు ఎవరు వేయలేదు. వేసేవాడు పిచ్చోడంట. ఈ విశ్వ వ్యవస్థను ఆయన పట్టి ఉంచాడు. ఆయన ఎలా నడిపిస్తున్నాడో అలాగే నడుస్తుంది. ఎవరి జోక్యము లేదు. అందుకే ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. అందుకే ఇదే క్రైటీరియా, ఇదే ఆధారము, ఇదే సాక్ష్యం. ఆయన అంటున్నాడు, అందుకే నేను తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఈ ఒక్క వాక్యము ఎంత బలమైందండి! ఎన్ని ఆధారాలు చెప్పుకొచ్చాడు. ఒక ఆధారం హయ్యూ, రెండో ఆధారం ఖయ్యూమ్. ఖయ్యూమ్ అంటే విశ్వ వ్యవస్థను పట్టి ఉంచువాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఆయన అంటున్నాడు, నేను విడిచిపెడితే ఎవరున్నారు దీన్ని కాపాడేవాడు, ఈ విశ్వ వ్యవస్థను నడిపించేవాడు. ఆయన నడిపించే కక్షల్లోనే ఈ విశ్వం అంతా కూడా నడుచుకుంటూ వెళ్తుంది. అందుకే ఆయన ఖురాన్లో అంటున్నాడు, 51వ అధ్యాయం సూర నాజియాత్ వాక్యం 7, వస్సమాయి జాతిల్ హుబుక్. అనేకమైన మార్గాలతో కూడి ఉన్నటువంటి ఆకాశపు సాక్షిగా నేను చెప్తున్నాను అంటున్నాడు. అనేకమైన మార్గాలు ఈ విశ్వములో, ఆకాశంలో, స్పేస్ లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో అది ప్రయాణం చేస్తూ ఉంది. ప్రతి గ్రహానికి ఒక మార్గం ఉంది, ఆ గ్రహము ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తమ తమ మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాయి. కుల్లన్ ఫీ ఫల్కిన్ యస్బౌన్. ఇవన్నీ ఈ విశ్వములో తేలాడుతూ ఉన్నాయి. ఈ మార్గాలను నడిపించేది ఎవరు? ఆయన. ఆయన గనుక విడిచిపెట్టేస్తే ఎవరున్నారు? చిన్న ట్రాఫిక్ ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎంత కంట్రోల్ చేసినా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. ఇంత మహావిశ్వంలో ఇంత మహా ట్రాఫిక్ నడిపిస్తున్నటువంటి ఆ విశ్వ ప్రభువు తప్ప మరొక ఆరాధ్యుదేం లేడు. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఇక 3వ ఆధారం, లా తఖుదుహు సినతు వలా నౌమ్. ఆయనకి కునుకు నిద్ర పట్టదు, తాకదు. లా తఖుదు, తఖుదు పట్టుకోవటం. కునుకు ఆయనకి పట్టదు, నిద్ర ఆయనకి పట్టదు. అంటే ఎంతమంది అయితే నిద్రపోతున్నారో, కునుకుతున్నారో వారు దైవాలు కాదురా బుజ్జి అంటున్నాడు. నిద్రపోయేవారు దైవాలు కాదు, కునికేవారు దైవాలు కాదు, వారిని ఆరాధిస్తారేంటి మీరు? ఒక్క క్షణం కొరకు ఎవరైనా కునికాడంటూ ఏమవుతుంది విశ్వ వ్యవస్థ? మంచి డ్రైవరే, గోల్డ్ మెడలిస్ట్, గోదావరి బ్రిడ్జి మీద కాస్త కునికాడు, ఒక క్షణమే, ఒక నిమిషం పడుకుందామని కునికాడు. ఏమైంది? బస్సు పైన లేదు, కింద ఉంది. డ్రైవర్ కునికితే బస్సు గోదావరి బ్రిడ్జి మీద లేదు, కింద ఉంది. అంటే ఈ విశ్వ వ్యవస్థ నడిపించేవాడు కునికితే ఏమవుతుంది? ఆ విశ్వప్రభు సృష్టికర్త పరిశుద్ధుడు. నిదుర ఆయనకి తాకదు, కునుకు తూగు ఆయనకి తాకదు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్. నిద్ర కునుకులు ఆయనకి తాకదు. ఎంతటి వాడైనా నిద్రపోవటం తప్పదు.
నేను దేవుణ్ణి అని చెప్పి పాద నమస్కారానికి 5,000, 5 లక్షలు, 10 లక్షలు పెట్టేవాడు కూడా, బాబు ఏంటి దేవుడు గారు లేరా అంటే, పడుకున్నారు నాయన. దేవుడు గారు పడుకున్నారా? అవును. 2 రోజుల నుంచి నిద్ర లేదు, కునికిపై జారిపోయి పడిపోయారు, అందుకే పడుకున్నారు. నిద్రపోయేవాడు దైవము కాదు, కునికేవాడు దైవము కాదు. నిద్ర రాకపోతే ప్రమాదం వీడికి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు, బాబు మీకు వందనాలండి, నాకు నిద్ర రావట్లేదండి. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోమ్మా, నీకు నిద్ర వస్తుంది. నిద్ర కూడా కావాలి. ఆయనకి నిద్ర అవసరం లేదు, కునుకు అవసరం లేదు. నిద్రనిచ్చువాడు, కునుకునిచ్చువాడు. కూర్చొని ఎంతోమంది అలాగా హాయిగా కునుకుతుంటారు. ఎక్కువగా జుమ్మానాడు కునుకు వస్తుంటుందండి. మిగతా రోజుల్లో ఎప్పుడూ రాదేమో కానీ ఆ నిద్ర రాని అందరూ కూడా జుమ్మా కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఎందుకు బాబు అంటే, కొంచెం రెస్ట్ తీసుకుంటాం, అలా రిలాక్స్. ఇమాం గారు ఏదో చెప్తుంటారు, ఈయనేమో అయిపోయింది లాస్ట్ వాక్యం దావానా అల్హమ్దులిల్లాహ్, అందరి నుంచి నేను నుంచి పోతాడు. అల్లాహకు కునుకు లేదు, నిద్ర లేదు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్. నిద్ర కునుకులు లేనటువంటి వాడు. సమస్త జీవులు నిద్రపోతాయి, సమస్త జీవులు కునుకుతాయి. నిద్ర ఆరోగ్యం, ఆరోగ్యం నిద్ర మానవుడి. అతి నిద్ర ప్రమాదకరం. అంటే ఒక లిమిటెడ్గా నిద్ర పెట్టాడు దేవుడు మానవుడికి, అంతే పడుకోవాలి. బాగా నిద్రపోతే సోమరోడ్ రైడ్ అంటారు. టీపీటీ అంటారు. తినటం, పడుకోవడం, తిరగడం. నిద్ర అనేది ఆ విశ్వప్రభు అయిన సృష్టికర్తకు లేదు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్. చూడండి, కునుకు కూడా లేదు అన్నారు. కునుకునిచ్చువాడు, నిద్రనిచ్చువాడు. ఆ నిద్ర గురించి లేని వాళ్ళని అడిగితే అంటారు, అబ్బా ఎలా నిద్రపోతున్నాడు రా వీడు, నాకు నిద్ర రాదు. ఎక్కడ లేని టెన్షన్లన్నీ పెట్టేసుకున్నావు, ఏ నిద్ర వస్తుంది? ఒక దుకాణం ఉండి, ఒక వ్యాపారం ఉండి సరిపోదు, 10 దుకాణం పెట్టేశాడు. ఈ లెక్క, ఆ లెక్క, ఆ లెక్క, ఈ లెక్క, నిద్ర లేకుండా ఈ జీవితాన్ని కష్టాల్లో పెట్టు. నిద్ర కునుకు లేనివాడు, ఇంత మహావిశ్వాన్ని నడిపించేవాడండి ఆ విశ్వప్రభు. అందుకే ఆయన అంటున్నాడు, నాకు నిద్ర కునుకులు లేవు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్. మన క్రైస్తవ సోదరులు కూడా అంటుంటారు, ఇజ్రాయిల్ దేవుడు నిద్రపోడు ఏండి, కునకడు, నిద్రపోడు. ఇజ్రాయిల్ దేవుడు, ఇజ్రాయిల్ దేవుడే కాదు, ఈ విశ్వానికి సృష్టించిన విశ్వప్రభు నిద్రపోడు, కునకడు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్. అయిపోయింది, గంట అయిపోయింది. సోదరులారా, నా అంశం కూడా 1 గంటదే. అయితే ఇప్పటి వరకు అల్లాహ్ అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అంటానికి ఆ వాక్యములో ఆయన 10 ఆధారాలు ఇచ్చాడు. 10 ఆధారాల్లో నేను 4 చెప్పాను. 1, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, మృత్యు లేనటువంటి వాడు. 2, విశ్వ వ్యవస్థను పట్టి ఉంచువాడు, విశ్వ వ్యవస్థను రక్షించువాడు. 3, కునుకడు. 4, నిద్రపోడు. ఇన్షాల్లా అవకాశాన్ని చూసుకొని ఎప్పుడైనా మీకు ముందు ఈ అంశాన్ని పూర్తి చేస్తాను. ఈ విషయాలతోనే అర్థమైపోవచ్చు అల్హమ్దులిల్లాహ్. కొంతమందికి ఒక మాట ద్వారా విశ్వాసం దొరకవచ్చు, కొంతమందికి 1-2 మాటలు, కొంతమందికి 3, కొంతమందికి జీవితాంతరం చెప్తే ఏదో చివరి స్థాయిలో అర్థం అవ్వచ్చు, కొంతమందికి జీవితాంతరం చెప్పినా అర్థం అవ్వదు. అంటే ఈ చెవిలో నుంచి వెళ్తుంటుంది, ఈ చెవిలో నుంచి వచ్చేస్తుంది. అన్నీ వింటారు, బాగా వింటుంటారు, అసలు నిద్రపోడు, కొనుక్కడు. ఏం చెప్పారంటే, ఏమోనయ్యా ఈ చెవి నుంచి వింటాడు, ఈ చెవి నుంచి విడిచిపెట్టాడు. ఈ కొన్ని ఆధారాలే చాలు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడని.
ఆ అల్లాహ్తో నేను దువా చేస్తూ నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ దాన్ని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.